శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం అమృత కలశం కార్యక్రమంలో ఉన్నాం. అందులో దేవాలయ దర్శనం దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ అమృత కలశములో ఎంత తీర్థము స్వీకరించగలిగితే అంత జన్మ చరితార్థమవుతుంది. అందులో దేవాలయ దర్శనం అనేటటువంటిది ఆధ్యాత్మిక రంగంలో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం. అసలు ఈ దేవాలయాలని ఎందుకు దర్శించాలి, ఎలా దర్శించాలి, ఎప్పుడు దర్శించాలి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునేటట్లయితే మన జీవితంలో ఆలయ దర్శనాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం. ఈ ఆలయ దర్శనము ఎందుకు అని చెప్పి తిరస్కరించేటటువంటి వాళ్ళు ఉన్నారు. విగ్రహారాధనని అంగీకరించినటువంటి వాళ్ళు ఆలయ దర్శనాన్ని అంగీకరించరు. అలాగే అంతా కూడా సర్వాంతర్యామి, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, ప్రత్యేకించి దేవాలయాలకు వెళ్ళేదేమిటి అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఈ ఆలయ దర్శనాలు, విగ్రహారాధనలు వీటిని తిరస్కరిస్తూ ఉంటారు. వీటికి ముందు మనం సమాధానం తెలుసుకోవాలి. ఒకప్పుడు వివేకానంద స్వామి ఈ విషయంలో చక్కని సమాధానం చూపించారు. ఆళ్వారు మహారాజు ఉండేవాడు. ఆయన విగ్రహారాధనను ఒప్పుకునేవాడు కాదు, దేవాలయాలకు వెళ్ళటానికి అంగీకరించేవాడు కాదు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక దివాను వివేకానంద స్వామికి చెప్పారు, అయ్యా మా రాజుగారి పరిస్థితి ఇది, మీరు ఏదైనా వారికి కొంత సందేశం ఇవ్వండి అని. ఆ వివేకానంద స్వామిని ఒక మాట ఆహ్వానించడం జరిగింది. ఆళ్వార్ మహారాజు యొక్క సన్నిధిలో ఉండంగానే దివాన్ గారిని పిలిచి, దివాన్ గారు ఆ పటం తీసుకురండి అన్నారు. ఆళ్వార్ మహారాజు ఫోటో తీసుకొచ్చారు, దాని మీద ఉమ్మేయండి అన్నారు. దివాన్ గారు వెనకాడారు, ఎందుకు ఉమ్మేయరు, మా రాజుగారండి అనేటప్పటికి వివేకానందుడు అన్నాడు, రాజా ఆ గుడ్డ ముక్కని పటాన్ని తీసుకుని మా రాజుగారు అంటారేమిటి, ఆ గుడ్డ ముక్క మీరు ఎలా అవుతారు, మీరు చెప్పండి, దాని మీద ఉమ్మేయమనండి అని అంటే అప్పుడు ఆళ్వార్ మహారాజుకు అర్థమైంది, మన ప్రతీక మనతో సమానమే అని చెప్పి ఆయన అర్థం చేసుకుని ఆ వివేకానందునికి నతమస్తకుడయ్యాడు. విగ్రహారాధన యొక్క విలువని గ్రహించాడు, దేవాలయాలకు వెళ్ళటంలో ఉండేటటువంటి ఔచిత్యాన్ని గ్రహించాడు. అలాగే దేవుడు సర్వంతర్యామి అయినప్పుడు, అంతటా ఉన్నప్పుడు ప్రత్యేకించి దేవాలయాలకి తీర్థయాత్రలకి వెళ్ళవలసిన అవసరం ఏమిటి అనే ప్రశ్నకు కూడా రామకృష్ణ పరమహంస ఒక చక్కని సమాధానం చెప్పారు. ఆవునందు గోత్వం సర్వత్రా ఉంటుంది, కానీ దాని యొక్క ఫలస్వరూపం ఎక్కడ కనపడుతుంది అంటే మనకి స్తనములందే కనపడుతుంది, క్షీర రూపంలోనే పొందగలుగుతాం. అలాగే సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు దేవాలయములందు సన్నిహితుడై ఉంటాడు, అందువల్ల అక్కడే ఆ భగవంతుడిని మనం అనుగ్రహాన్ని పొందగలుగుతాము అని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్పారు. కాబట్టి మనము విగ్రహారాధనని, దేవాలయ గమనాన్ని తప్పకుండా విశేషంగా అవసరంగా మనం గ్రహించాలి. అటువంటి దేవాలయాలకు వెళ్ళేటటువంటి విషయంలో ఏ రకమైనటువంటి విధులు ఉన్నాయి, ఏదైనా ఒక దాని గురించి శాస్త్రం ప్రమాణం ఉండాలి కదా. దేవాలయానికి వెళ్ళమని ఎవరు చెప్పారు అని అంటే శాస్త్రం చెప్పింది, ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణే వస్తుని తివ్యతేజ చకాస్త పుంజీకృతమాగమార్యై సూతే చ యత్ ప్రేప్సిత మానవేభ్య దేవాలయం తం సుధియో భజంతు అని చెప్పి, ఏ దేవాలయాలైతే సాధారణంగా ప్రజల యొక్క కోరికల్ని తీరుస్తూ ఉంటాయో, ఏ దేవాలయములందు భగవంతుని యొక్క దివ్య తేజస్సు సాక్షాత్కరిస్తూ ఉంటుందో అటువంటి దేవాలయాల్ని సందర్శించండి అని చెప్పి శాస్త్రము విధిస్తూ ఉన్నది. అలాగే విముక్త సంగై అతిలోకయాత్రై సన్యాసిభి భక్త వినమ్ర రమ్యై నిషేవ్యతే యత్ర స ఆదిదేవ దేవాలయం తం సుధియో భజంతు అని చెప్పి, ఏ దేవాలయాలకైతే సర్వసంగ పరిత్యాగులు కూడా
వాళ్ళకి దేని మీద ఇచ్చలేదు. పోనీ కోరికలు ఉన్నటువంటి వాళ్ళే దేవాలయాలకు వెళుతారా అంటే ఏ కోరిక లేనటువంటి సర్వసంగ పరిత్యాగులు కూడా దేవాలయాలకు వెళుతూ ఉంటారు. కాబట్టి ఆ భగవద్ దర్శనం కోసమని దేవాలయాలకు వెళ్ళండి అని చెప్పి శాస్త్ర విధి ఉన్నది. కాబట్టి ఆ విధిని అనుసరించి మనం దేవాలయాల్ని సందర్శించాలి. ఆ దేవాలయాల్లో శక్తి ఉంటుంది, భగవంతుని యొక్క శక్తి అక్కడ మనకి సాక్షాత్కరిస్తుంది. ఎప్పుడు పరిపూర్ణంగా దాంట్లో శక్తి ఉంటుంది అంటే దానికి కూడా శాస్త్రం చెప్పింది. స్థాపకస్య తపోయోగాత్ పూజాయాశ్చాతిశాయనాత్ అభిరూపాచ్య బింబస్య త్రిధా సన్నిహితో హరిహి అని చెప్పి మనం వెళ్ళేటటువంటి దేవాలయంలో భగవంతుడు సన్నిధానంలో ఉండాలి అంటే దానికి 3 కారణాలు చెప్పారు. ఏమిటి అంటే, ఒకటి దేవాలయ నిర్మాత యొక్క తపశ్శక్తి, అతని యొక్క తపన, ఒక దేవాలయాన్ని నిర్మించాలి అని చెప్పి తపనతో నిష్ఠతో చేసినటువంటి దాని యొక్క ప్రతిష్టా విధానము. రెండవది పూజాయాశ్చాతిశాయనాత్, ప్రతిష్ఠ అయ్యాక జరిగేటటువంటి పూజా కార్యక్రమాల అర్చకుడికి ద్వారా దేవాలయంలో జరిగేటటువంటి విశేషమైనటువంటి పూజలు, అట్లాగే ఆ బింబము యొక్క ఆకార విశేషాలు, దాని యొక్క కారణంగా కూడా అభిరూపం, బింబం యొక్క అభిరూపం వల్ల కూడా దేవుడు అక్కడ సన్నిహితుడై ఉంటాడు అని చెప్పి చెప్పబడ్డది. కాబట్టి దేవాలయాలు మనం ఎందుకు సందర్శిస్తాము అంటే భగవంతుడు అక్కడ ఉంటాడు, ఆయన యొక్క అనుగ్రహం మనం చూడగలుగుతూ ఉంటాం. దేవాలయ నిర్మాతలైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క తపస్సు నిష్ఠ అక్కడ ఉంచుతారు. దానికి కూడా చెప్పారు, దేవాగారం కరోమీతి సంకల్పాదేవ కారణాత్, నేను దేవాలయాన్ని నిర్మిస్తాను అని చెప్పి సంకల్పించుకున్నంత మాత్రానే సత్సంకల్పం కనుక అయ్యేటట్లయితే సజ్జ కాయగతం పాపం నశ్యే జన్మశతాధికం, 100 జన్మల కంటే అధికమైనటువంటి పాపము కూడా 100 జన్మల నుంచి అతనికి ఏదైనా పాపాలు ఉండి ఉంటే అటువంటివి కూడా పటాపంచలైపోతాయి అని చెప్పారు. దేవాలయం యొక్క నిర్మాణ దశలోనే అటువంటి ఫలితము నిర్మాతలకు ఏర్పడుతుంది. అలాగే ఉపకుర్వంతియే మర్చాహ, అంతేకాదు దేవాలయ నిర్మాణానికి సహకరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ పాపాలు పోయి పుణ్యగతులు ఏర్పడతాయి అని చెప్పి అటువంటి దేవాలయాల్ని మనం సందర్శించేటట్లయితే విశేషమైనటువంటి ఫలితము, ఆ భగవద్ అనుగ్రహము చేకూరుతుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మనం దేవాలయాల్ని ఎలా సందర్శించాలి, దేవాలయాల్ని సందర్శించేటటువంటి విధానం ఏమిటి అని అంటే, సహజంగా దేవాలయ సందర్శనం అనేటటువంటిది భోజనం చేయక ముందు సందర్శనం చేయటం చాలా ఉత్తమం. అంటే ప్రాతకాలంలో సందర్శనం చేస్తే దేవాలయానికి వెళ్ళి సందర్శించుకుంటే మంచిది. వృత్తి ప్రవృత్తుల్లో ఉండేటటువంటి వాళ్ళకి ప్రాతకాలము అనుకూలం కాదు. అటువంటి వాళ్ళు సెలవులేనటువంటి రోజుల్లో వెళ్ళవలసినటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు సాయంకాలం దర్శనం చేసుకోవచ్చు చక్కగా. కానీ సాయంకాలం దర్శనం చేసుకునేటప్పుడు తప్పకుండా స్నానం చేసి వెళ్ళాలి. ఎందుకంటే భోజనం చేశాక దర్శనం చేసుకోవటము, పూజలు జరిపించుకోవటము మంచి పద్ధతి కాదు. మనం మధ్యాహ్నం భోజనం చేసి ఉంటాం కాబట్టి మళ్ళీ స్నానం చేసి సాయంకాలం దేవాలయానికి వెళ్ళేటట్టయితే పవిత్రంగా మనం దైవకార్యం చేసుకున్నటువంటి వాళ్ళమవుతాం. కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు, స్నానం ఎందుకు చేయాలి, మనస్సు ముఖ్యం, మనస్సులో భగవంతుడి మీద భక్తి ఉంటే చాలు, ఈ శరీరానికి స్నానం చేస్తే ఏం చేయకపోతే ఏమని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. అది అంత సవ్యమైనటువంటి ప్రశ్న కాదు. మనకి ఎవరైనా భోజనం పెట్టారు, ఆ షడ్రసోపేతమైనటువంటి భోజనం అనేక రకాల పిండి వంటలతో పెట్టారు, ఆకు నిండా మనకి ఇష్టమైనవన్నీ వడ్డించారు. కానీ ఆ ఆకు అపరిశుభ్రంగా ఉన్నదనుకోండి, ఆ పదార్థాలు మనం తినం, అన్నిటినీ త్యజించేస్తాం. ఏ విధంగా అయితే తినేవి పదార్థాలైనా దాన్ని ఉంచినటువంటి పాత్ర కూడా పవిత్రంగా ఉన్నప్పుడే మనం వాటిని ఆనందంగా స్వీకరిస్తామో, అట్లాగే ఆ పాత్ర వంటి మన శరీరం, మన దేహము కూడా పరిశుద్ధంగా ఉన్నప్పుడే భగవంతుడు, మన మనస్సులో ఉన్నటువంటి భగవంతుడు మన యొక్క ఆర్తిని స్వీకరిస్తాడు, మన యొక్క భక్తిని స్వీకరిస్తాడు. స్నానము యొక్క స్నానమూలా క్రియా సర్వాహ శృతి స్మృత్యుదితాక్రమాత్ అని చెప్పి వేదవిహిత కర్మలకు కానీ శాస్త్రవిహిత కర్మలకు కానీ వేట్లకైనా ముఖ్యం ఏమిటంటే
స్నానం చేయటం. స్నానంతోనే ఆరంభమవుతుంది. పాపనుత్ అని కూడా చెప్పబడ్డది. స్నానం యొక్క ఫలితాలలో పాపాన్ని పోగొట్టేది అని. మనం భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం పాపక్షయం కోసం వెళతాం కాబట్టి ఆ పాపాన్ని పోగొట్టుకునేటటువంటి స్నానాన్ని కూడా చేసి వెళ్ళాలి. అట్లాగే ఆ స్నానం వల్ల శ్రద్ధావా ఆపహ, మనం దేవాలయానికి ఎందుకు వెళతాం? భక్తి శ్రద్ధలతో ఆయన్ని సేవించుకోవటానికి వెళతాం. శ్రద్ధ అనేటటువంటిది జలములందు ఉంటుంది అని చెప్పి వేదం చెబుతోంది. శ్రద్ధావా ఆపహ. కాబట్టి అటువంటి జలంతో మనం కనుక స్నానం చేసేటట్లయితే భగవంతుని యందు అటువంటి శ్రద్ధ కూడా విశేషంగా ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి పెద్దలు చెప్పారు. అలాగే స్నానము యొక్క విశేషము ఇంకా ఎన్నో రకాలు పూర్వము మనకి ఈ స్నానాన్ని గురించి సంఘటనలు కూడా మనకి చాలా జరిగినవి కనపడతాయి. 1978వ సంవత్సరంలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక సంఘటన పడ్డది. డిసెంబర్ 11వ తేదీ 11/12/78న ఏమిటంటే కేఏ గోపాల్ అనేటటువంటి ఆయన చాలా గొప్ప యోగ సాధకుడు. పాలిగ్రాఫ్ చేయటం కోసమని పూనుకున్నాడు. ఆ యోగ సాధన చేసేటటువంటి సందర్భంలో తను అనుకున్నటువంటిది ప్రదర్శించలేకపోయాడు. అది కాలేదు అనుకున్నటువంటిది ఆ యోగం. ఎందువల్ల అని చెప్పి ఆలోచించి పక్కనున్నటువంటి వాళ్ళని గమనించి, అయ్యా మీలో ఎవరన్నా స్నానం చేయని వాళ్ళు ఉన్నారా అన్నారు. మేము స్నానం చేయలేదు అని ఒక ఇద్దరు చెప్పారు. అయ్యా మీరు బయటికి వెళ్ళండి, స్నానం చేయనిటువంటి మీ ప్రభావము నేను చేసేటటువంటి యోగం మీద కూడా పడింది అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేశాక ఆయనకి ఆ పాలిగ్రాఫ్ సక్రమంగా యోగం సాధన అయిందని చెప్పి, అందువల్ల స్నానము చేయకపోతే యోగము కానీ ధ్యానము కానీ ఇవన్నీ కూడా భంగపడతాయి అని చెప్పి మనకు అటువంటి నిదర్శనం కనపడ్డట్టుగా మనకి ప్రత్యక్షంగా పేపర్లోనే మనం చూసి ఉన్నాం. అటువంటి స్నాన కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేసుకుని భగవత్ సన్నిధానానికి వెళ్ళాలి. అట్లాగే వినీత వస్త్రులమై వెళ్ళాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ దుస్తులు పడితే ఆ దుస్తులతో వెళ్ళటం, మనల్ని చూసినటువంటి వాళ్ళకు కూడా పవిత్ర భావం కలగాలి. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు వెళితే వాళ్ళు అసహించుకుంటారు. మనల్ని అసహించుకోవటమే కాదు, వాళ్ళ యొక్క మనస్సు కూడా కష్మలమవుతుంది. అందువల్ల మన ప్రభావము ఇతరులకు కూడా వ్యతిరేకంగా చెడుగా పడకూడదు. కాబట్టి వినీత వేషంతో చక్కగా అవసరమైతే భగవంతుని దగ్గర కూర్చోగలగాలి, సాష్టాంగ నమస్కారం చేయగలగాలి. దేవాలయంలో మనం ఏ కార్యక్రమాన్ని చేయటానికైనా సన్నద్ధంగా మన వస్త్రాలు ఉండాలి. కానీ గట్టిగా ప్యాంటుతో వెళ్ళామనుకోండి, అక్కడ కూర్చోలేక నిలబడతాం. ఇలా అనేక రకాల మనకి సమస్య. వినీతమైనటువంటి పద్ధతి కూడా కాదు. కాబట్టి అట్లా వినీత వేషధారులమై మనం వెళ్తాం. అందుకే కొన్ని దేవాలయాల్లో డ్రెస్ కోడ్ కూడా పెడుతున్నారు. వినీత వేషంతో వచ్చినటువంటి వాళ్ళనే అనుమతిస్తారు దర్శనానికి. కొందరు చొక్కాలతో వెళ్ళకూడదు అని చెప్పి దేవాలయాల్లో నిర్ణయం చేసినటువంటివి కూడా దేవాలయాలు ఉన్నాయి. అందువల్ల మనం వెళ్ళేటప్పుడు వినీతమైన వేషంతో వెళ్ళటం, అట్లాగే తిలకధారణం చేసి వెళ్ళటము. భగవత్ సన్నిధానానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా తిలకధారణం చేయాలి. ఏ దేవాలయానికి వెళతామో ఆ దేవునికి సంబంధించినటువంటి తిలకధారణము ఉంటుంది. ఎందువల్ల అంటే దేవో భూత్వా దేవం యజేత, మన యందు ఆ దేవుని ఆవాహన చేసుకోవాలి. శివాలయానికి వెళుతున్నాం, ఆ పరమశివునికి ఇష్టమైనటువంటి విభూతి ధరిస్తాం. అట్లాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళుతున్నాం, అక్కడ మనకి తిరునామం దిద్దుతూ ఉంటారు, ఆ తిరునామం ధరించి వెళుతూ ఉంటారు. ఏదో ఒక నామాన్ని మనం ధరించకండగా, తిలకము లేకండగా, నొసట తిలకాన్ని ధరించకండగా దేవాలయాలకు వెళ్ళటం పనికిరాదు. అందువల్లే కొన్ని చోట్ల దేవాలయాల్లో అక్కడ కుంకుమ సిద్ధం చేసి ఉంచుతారు, విభూతి సిద్ధం చేసి ఉంచుతారు. కనీసం అక్కడైనా ధరించాలి అని చెప్పి, అంతకంటే మనం ఇంటి దగ్గరే ధరించి వెడితే మన యొక్క పవిత్రత ఎదటి వాళ్ళని కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. కుర్యాత్ తిలకవాన్ కర్మ, శాస్త్రం చెప్పింది. వస్త్రద్వయయుతం స్తదా దానం ప్రతిగృహో హోమ భోజనం బలిరేవచ అని చెప్పి కొన్ని కార్యక్రమాల్లో వస్త్రద్వయం ఉండాలి, తిలకం ఉండి తీరాలి అని చెప్పింది. ఇలా దేవాలయాలకు సందర్శించేటప్పుడు, హోమ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు వస్త్రద్వయంతో కూడా ఉండాలి. పై వస్త్రం కూడా వేసుకుని వెళ్ళాలి.
కండువా వేసుకునే భగవద్ దర్శనానికి వెళ్ళాలి, లేకపోతే దానాలు చేయాలి, హోమాలు చేయాలి. ఇటువంటి పుణ్యకార్యాలకు అన్నిటికీ కూడా ఆ విధంగా వినీత వేషంతో తిలకధారణతో వెళ్ళి మనం ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసి ఉంటుంది. అలాగే వెళ్ళాక మనం వాహనంలో వెళ్ళినా కూడా ఆలయానికి వెళ్ళి లోపలికి వెళ్ళే ముందు పాద ప్రక్షాళన చేసుకోవాలి. కారులోనే వచ్చాం కదండి అని చెప్పి కొందరు భావన చేస్తారు. కానీ మనం వచ్చే లోపల అనేక రకాల శ్మశానాల వంటి వాటిని కూడా దాటుకుంటూ వస్తాం కాబట్టి భగవత్ సన్నిధానానికి వెళ్ళేటప్పుడు ఆ పవిత్రతకు లోటు లేకుండా ఉండటం కోసమని పాద ప్రక్షాళన చేసుకువెళ్ళటం. అట్లాగే ప్రాకారానికి బయటనే ఆలయ ప్రాంగణంలోకి వచ్చే లోపలే పాదరక్షలు విడిచి రావటం. అలా పాదరక్షలతో లోపలికి ప్రవేశించటం అనేటటువంటిది చాలా దోషము. కొన్ని దేవాలయాల్లో కనుక అయ్యేటట్లయితే ఆ ప్రదేశాన్ని కూడా పాదరక్షలు నిషేధింపబడుతూ ఉంటాయి. తిరుపతిలో మనం చూస్తాం, మాడవీధుల్లో పాదరక్షలతో తిరగకూడదు. అది దేవాలయం లోపల భాగం కాదు, అయినా కూడా అంత పవిత్రంగా ఉండాలి. ఆ పాదరక్షలు లేకుండానే మనం ప్రవేశించాలి. అవి ఎక్కడో పెట్టి రావాలి, కానీ మనస్సు వాటి మీద ఉండకూడదు. దేవాలయాలకు వెళ్ళేటటువంటి విషయంలో చెబుతూ ఉంటారు, భక్తి దేవుడి మీద చిత్తం చెప్పుల మీద అని చెప్పి. ఆ రకమైన పరిస్థితి కూడా మనకి ఉండకండగా ఇబ్బంది లేని పద్ధతిగా ఎక్కడో అక్కడ ఉంచేసేసి వాటిని గురించి మనం ఆలోచించే పరిస్థితి ఉండకూడదు. మనస్సు కూడా చాలా ప్రధానం. దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు మనస్సు చాలా ప్రధానం. అవయవాలే కాదు, శరీరం వస్తుంది, కానీ మన మనస్సు చిత్తము కనుక అక్కడ లేకపోతే, ఎక్కడో ఆఫీసులోనో మనకున్నటువంటి సాంసారికమైనటువంటి సమస్యల్లోనో మరో ఆలోచనలోనే ఉంటే మనం ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులం కాలేం. శరీరం అయితే ఇక్కడ ఉన్నది, కానీ మనస్సు కూడా ఉండాలి. ఓ చిన్న సంఘటన చెబుతూ ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములు, తమ్ముడు దుర్వ్యసనాలు కలిగినటువంటి వాడు, వేశ్యాలోలుడు, పానశాలలకి వేశ్యాగృహాలకి జూదశాలలకి తిరుగుతూ ఉంటాడు. అన్నగారు చాలా పుణ్యాత్ముడుగా భావించుకుంటూ నిరంతరము దేవాలయాల్లో సంచరిస్తూ ఉంటాడు, దేవాలయాలకు వెళుతూ ఉంటాడు. ఇద్దరూ చనిపోయాక దేవాలయాలకు వెళ్ళేటటువంటి అన్నగారిని యమభటులు తీసుకువెళ్ళటం మొదలుపెట్టారు. ఆడి సోదరుణ్ణి, దుర్వ్యసనాలు కలిగినటువంటి వాణ్ణి దేవదూతలు తీసుకువెళుతున్నారు. వెంటనే అన్నగారు అన్నాడు, అదేమిటి మీరు పొరపాటు పడ్డారు, నన్ను వాళ్ళు తీసుకువెళ్ళాలి, మీరు మా తమ్ముడిని తీసుకువెళ్ళాలి, వారు దుర్మార్గుడు అని అంటే, అలా కాదు, మీ తమ్ముడు జూదగృహాలకు వెళ్ళి కూడా మా అన్నయ్య చాలా అదృష్టవంతుడు, చక్కగా దేవాలయాలకి సందర్శించుకుంటూ ధన్యుడవుతున్నాడు అని అతని మనస్సు ఎప్పుడు ఇక్కడ ఉండే దేవాలయంలో. కానీ నువ్వు దేవాలయంలో ఉండి కూడా మా తమ్ముడు సుఖాలు పడుతున్నాడు, వాడు ఎక్కడున్నాడో ఏమిటో అని చెప్పి తమ్ముడిని గురించి, తమ్ముడు ఉండేటటువంటి విలాసాలని గురించి ఆలోచిస్తూ నీ మనస్సంతా అక్కడ ఉండేది కాబట్టి యమభటులము నిన్ను తీసుకువెళ్తున్నాము అని చెప్పారు అని చెప్పి. కాబట్టి మనస్సు చాలా ముఖ్యం. దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనతో పాటు, అవయవాలతో పాటు మన మనస్సును కూడా పరిపూర్ణంగా దగ్గర ఉంచుకుని వెళ్ళాలి. అలాగే దేవాలయానికి వెళ్ళేటటువంటి, సందర్శించేటటువంటి సందర్భంలో పూజాద్రవ్యాలు ఏదో ఒక ఫలమో, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. కృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక పత్రము కానీ, పుష్పము కానీ, ఫలము కానీ, కనీసం జలమైనా సరే తీసుకువెళ్ళమన్నారు. పదార్థం ప్రధానం కాదు, యోమే భక్త్యా ప్రయచ్చతి. అటువంటి భక్తి కావాలి, భక్తితో తీసుకువెళ్ళాలి. అలాగే మనం కొన్ని మొక్కులు మొక్కుకుంటూ ఉంటాం భగవంతునికి సమర్పించాలని. అటువంటి వాటిని కూడా మనము చక్కగా తీసుకుని వెళ్ళటం, కావలసినటువంటి వాటిని అన్నిటినీ కూడా సిద్ధం చేసుకుని దేవాలయానికి బయలుదేరి వెళ్ళాలి. అంతేగాని అక్కడికి వెళ్ళాక పరామర్శించుకుని సమస్యలు, ఇబ్బందులు పడకూడదు. కాబట్టి ఆ దేవునికి సంబంధించినటువంటి పూజాద్రవ్యాలతో చక్కగా పవిత్రమైనటువంటి పద్ధతిగా కనుక వెళ్ళేటట్లయితే దేవాలయ సందర్శనం అనేటటువంటిది మనకు యోగ్యమైన పద్ధతిలో జరుగుతుంది. ఆ దేవాలయంలో నిర్వహించుకునేటటువంటి కార్యక్రమం కూడా దిగ్విజయంగా మనం నెరవేర్చుకోగలుగుతాం. కాబట్టి భక్తి శ్రద్ధలతో, సంకల్ప శుద్ధితో దేవాలయానికి వెళ్ళి ఆ ప్రాకారంలో ప్రవేశించినప్పటి నుంచి కూడా
దేవలోకంలో ఉన్నంతటి భావనకి వెళ్ళాలి. ఏ దేవుని సన్నిధానంలోకి మనం వెళుతున్నామో ఆ దేవుని మయంగా సర్వం దేవమయం జగత్ అన్నట్లుగా మనం ఉండాలి. పూర్తిగా బయట విషయాలన్నీ కూడా మరిచిపోయి ఆ దేవాలయంలో ప్రవేశించి ఆ దేవాలయాన్ని కనుక సేవ చేసుకునేటట్లయితే ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ఐహికమైనటువంటి కావలసినటువంటివన్నీ కూడా పొంది పారమార్థికమైనటువంటి మోక్షాన్ని కూడా పొందగలుగుతాం. కాబట్టి దేవాలయ సందర్శనంలో పూర్వరంగంగా ఈ విషయాలన్నింటిలో జాగ్రత్త వహించాలి. స్వస్తి.